ముందుగా డయాస్ మీద ఉన్న పెద్దలకు, లక్ష్మీనారాయణ గారికి, అలానే ఫనీ అన్నకి, అలానే భానుప్రకాష్ సార్కి, ఇక్కడున్న నాగేశ్వర సార్కి అండ్ రామారావు. నేను ఎప్పుడు పెద్దనాన్న అని పిలుస్తాను, సడన్గా సార్ నన్ను అలా అనేసరికి కొత్తగా అనిపించింది నాకు. సో రామారావు సార్కి, అలానే నన్ను ఇన్వైట్ చేసిన ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ మేనేజ్మెంట్ అందరికీ నా కృతజ్ఞతలు అండ్ నమస్కారాలు. అలానే గుడ్ మార్నింగ్ టు ద ఆస్పిరెంట్ డాక్టర్స్, పేరెంట్స్. నిజంగా మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ గర్ల్స్ ఫాదర్స్ అండ్ పేరెంట్స్ని చూస్తే నిజంగా లైక్ ఐ ఫీల్ లైక్ నా ఫాదర్ అండ్ మదర్ ఇక్కడ మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే దిస్ నాట్ ద స్మాల్ థింగ్. మనం గర్ల్స్ని అంత దూరం పంపించడం, అక్కడ చదివించడం అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఫేస్ చేయడం, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ నిజంగా. అండ్ ఇదన్ని గురించి మనం ముందు మాట్లాడే కన్నా ముందు ఐ వాంటెడ్ టు షేర్ ఫ్యూ థింగ్స్ అబౌట్ సార్ గురించి. సార్ మీ వీడియోస్ ఇవన్నీ చూస్తూనే నేను ఈ రాజకీయంలోకి వచ్చాను సార్. అండ్ మా అందరికీ చాలా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను వస్తున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద 2 రీజన్స్. సార్ని మీట్ అవుదాం అండ్ ఆ ఆపర్చునిటీ నాకు వచ్చింది. సో డెఫినెట్లీ సార్ని మీట్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ అనదర్ రీజన్ ఏంటంటే నేను ఒకప్పుడు మీ అందరిలో ఆ లాస్ట్లో ఎక్కడో కూర్చున్నాను. అలాంటిది ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద మాట్లాడే అవకాశం నాకు కల్పించారు. సునీత మ్యామ్, రియల్లీ థ్యాంక్ యూ. అండ్ సార్ గురించి ఫ్యూ పాయింట్స్ నేను చెప్పాలి అనేసి అంటే, సార్ ఈ రోజుకి మనలాంటి యూత్ పీపుల్ని మోర్ దాన్ 30 lakhs మెంబర్ని ఇన్స్పైర్ చేసి తన స్పీచెస్తో ఇన్స్పైర్ చేశారు. అలానే 58 times బ్లడ్ డొనేషన్ చేశారు. అండ్ సార్ 3 villagesని అడాప్ట్ చేసుకున్నారు యాంటీ ఆల్కహాల్ తీసుకోవడానికి. సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న స్టోరీస్ అండ్ మీరు ఇచ్చే స్పీచెస్ నుండి నేను ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ 30 lakhsలో నేను ఒకదాన్ని సార్. And really I'm very happy and feeling blessed to share this dais with you sir. And coming to the ISM focal point, ఇది నేను ఫ్యామిలీ రీయూనియన్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మా ఫ్యామిలీలో మేము 2 అన్నయ్యలు, ఫాదర్ అండ్ మదర్. బట్ ఈ 5 years నా జర్నీలోని నా కాలేజ్ డేస్లో మా పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ ఎప్పుడూ రాలేదు ఇన్ ద సెన్స్ అంటే రాకుండా వాళ్ళు నన్ను ఎంత బాగా చూసుకున్నారో అంత బాగా నన్ను చూసుకున్నారు. నాగేశ్వర సార్ కానీ లేకపోతే రామారావు గారు కానీ అండ్ ఫనీ అన్న అండ్ భానుప్రకాష్ సార్ లాస్ట్లో వచ్చినా కూడా హీఈస్ వెరీ ఇన్స్పైరింగ్. అందరినీ చాలా మోటివేట్ చేస్తూ ఉండేవారు. జస్ట్ లైక్ ఇంతకన్నా ముందు స్పీచ్ మనం చూసాం కదా, అలానే చెప్తూ ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ నేను ఒక పొలిటీషియన్ ఆర్ ఎంపీగా వచ్చే కన్నా ముందు నేను మీ సీనియర్గా ఇక్కడికి వద్దామని అనుకున్నాను. ఎందుకు అంటే ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అంటే ఇలానే ఒక 2012లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ ఇలానే నాకు ఆప్రాన్స్, బుక్స్, స్టెత్ ఇవన్నీ ఇచ్చినప్పుడు దట్ ఈస్ ద డే 1 వీ హ్యావ్ టు డిసైడ్ ఈ రోజు నుండి నేను డాక్టర్ని, యూ హ్యావ్ టు ఫీల్ దిస్. దాని తర్వాతే మిగతావన్నీ. సో ఇక్కడ నుండి జర్నీ అయితే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఏదో వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్ళాక ఎంజాయ్ చేసి వస్తాం అవన్నీ కాదు. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యింది మీ జర్నీ. ఇది ఇంజనీరింగో లేకపోతే డిగ్రీయో కాదు, 4 yearsలో అయిపోతుంది అని అనుకోవడానికి. ఇక్కడ నుండి యువర్ ప్రొఫెషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. యాజ్ ఎ డాక్టర్ యూ హ్యావ్ టు బిలీవ్ నేను డాక్టర్ని, నేను చేసినాను, నేను సేవ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను అని. ఐ థింక్ ఇవన్నీ పెద్ద పెద్ద వర్డ్స్లా అనిపించచ్చు మీకు. నాకు కూడా ఆ టైంలో నాకు అలానే అనిపించేది. కాకపోతే యూ హ్యావ్ టు బీ ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ కానివ్వండి ఇవన్నీ మా జనరేషన్లో మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉండేవని అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఇంత సపోర్ట్ అయితే ఉండేది. బట్ నాట్ అంత ఎక్స్పోజర్ కూడా మాకు ఉండేది కాదు. ఇప్పుడైతే పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మీకు వాట్సాప్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి. ఆ టైంలో మాకు అవి ఉండేది కాదు. స్కైప్ ఉండేది అండ్ అనదర్ వీటిలో మేము మాట్లాడుకునే వాళ్ళం పేరెంట్స్తో. అండ్ అక్కడ నుండి ఇంటర్నేషనల్ కాల్స్ ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు అట్లా లేవు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ జర్నీలోని మొత్తం అన్నీ చేంజ్ అయిపోయింది. మొత్తం మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్స్ కానీ ల్యాబ్స్ కానీ ఇక్కడున్న కాలేజ్ కానీ మొత్తం చేంజ్ అయింది. సో అప్పుడు మా బ్యాచ్ ఉన్నప్పుడు పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంసీఏ క్లియర్ చేసి బయటకు వచ్చి డాక్టర్స్ పీజీ చేసి
సెటిల్ అయిన వాళ్ళు అంతమంది, అంటే అంత తక్కువ ఫెసిలిటీస్లోనే అంతమంది ఉన్నారని అంటే ఐ కెన్ ఇమాజిన్ మీరందరూ వెళ్ళి ఎంత సక్సెస్ఫుల్గా మళ్ళీ రిటర్న్ అవుతారు అనేసి చెప్పి నేను ఇమాజిన్ చేసుకోగలుగుతున్నాను. అండ్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, మన ఇండియా పాపులేషన్లోని ఈరోజు డాక్టర్ టు ద పాపులేషన్ రేషియో చూసుకుంటే 1:1500 ఉంది. సో WHO గైడ్లైన్స్ ప్రకారం 1:4% ఉండాలి. సో మనకి ఇంకా ఎక్కువ మంది మనకి డాక్టర్స్ కావాలి. అలాంటిది డాక్టర్స్ ఇండియాలో ఇంపార్టెన్స్ని మనం రికగ్నైజ్ చేసి, అంటే ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ లేకపోవడం వల్ల, లేకపోతే మనకి ఎలా అయినా డాక్టర్ అవ్వాలి అన్న పట్టుదలతో మనం అక్కడికి వెళ్ళి మనని ఇలా ఇన్స్పైర్ చేసి ఇట్లాంటి ఫోకల్ పాయింట్స్లో ఫోకల్ పాయింట్స్లోని ది బెస్ట్ మీరు ఎంచుకొని ఐఎస్ఎంని మీరు చూస్ చేసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే మన ఐఎస్ఎం ఎలా అంటే చదువుకున్నంత వరకు కాదు, అంటే డ్యూరింగ్ ద 5 years కాదు, అక్కడ నుండి రిటర్న్ మనం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ స్పెషల్గా, అంటే రిగార్డింగ్ నా బ్యాచెస్ నా ఎక్స్పీరియన్స్ బట్టి 2017లో మేము వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మా బ్యాచ్కి స్పెషల్గా నోయిడాలోని ఒక ప్లేస్ తీసుకొని అక్కడ మళ్ళీ ఇక్కడ ఫ్యాకల్టీని పెట్టి మళ్ళీ కోచింగ్ తీసుకొని దాంట్లో కూడా ఫైనాన్షియల్గా ఎవరైనా మళ్ళీ డ్రాబ్యాక్ అయితే మళ్ళీ వాళ్ళని సపోర్ట్ ఇచ్చి, మోరల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ మొత్తం మోటివేట్ చేసి, ఫనీ అన్న నిజంగా హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. నిజంగా మా 2017 బ్యాచ్కి అయితే రియల్లీ ఈ రోజు నాకు అవకాశం వచ్చింది మా బ్యాచ్ తరఫున అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి. సో ఐఎస్ఎంని చూస్ చేసుకున్న పేరెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మిమ్మల్ని ఈరోజు తీసుకెళ్తున్నారు, ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నారో, అండ్ 5 years పోయిన తర్వాత మళ్ళీ మీ చిల్డ్రన్ని అంతే కేర్ఫుల్గా మిమ్మల్ని ఒక డాక్టర్స్గా అప్పచెప్తారని మాత్రం నేను హామీ ఇస్తున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ తీసుకొని వచ్చి మీ అందరితో నా ఎక్స్పీరియన్స్ అండ్ ఇవన్నీ షేర్ చేసుకోవడానికి నా అవకాశం ఇచ్చినందుకు ముందుగా రామారావు అంకుల్ గారికి అండ్ నాగేశ్వరరావు సార్కి అండ్ సునీత గారికి అండ్ ఎస్పెషల్లీ ఫనీ అన్నకి, భానుప్రకాష్ సార్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.